ఐగుప్తు దేశంలోని తొలిసూరు సంతానమంతటిని నశింపజేయడానికి దేవుడు తన దూతను పంపించాడు. తొలిసూరు సంతానం అనగానే మనుషులే కాదు, పశువులు, జంతువులు, అక్కడున్న జీవాలు, అవి ఏవైనా సరే తొలిసూరు సంతానం అంతటిని నాశనం చేయడానికి దేవుడు తన దూతకు అప్పగించాడు. ఆ దూత పెద్ద ఖడ్గమును ధరించి అలా వచ్చేసాడు. ఇజ్రాయేలును రక్షించుకోవాలంటే దేవుడు ఏం చెప్పాడు తెలుసా? మీ ద్వారబంధములకు రక్తమును పూసుకొనవలెను, రక్తమును పూసుకొనవలెను. నేను ఆ రక్తమును చూచి మిమ్మల్ని నశింపజేయక మిమ్మల్ని దాటిపోయేదను. మిమ్మల్ని ఏం చేస్తాను? దాటిపోతాను. అంటే మీ గుమ్మాలకు, మీ తలుపులకు ఏముండాలి? రక్తపు గుర్తుండాలి. అది యేసు రక్తానికి సూచన. కాబట్టి మీరు బలు అర్పించినప్పుడు ఆ రక్తాన్ని తీసుకొని ఆ ద్వారబంధములకు పూయండి. సంహారక దూత వచ్చింది. ఐగుప్తు దేశంలోని తొలిసూరు సంతానం అంతటిని సంహరించుకుంటూ వచ్చింది. ఎప్పుడైతే ఇజ్రాయేలీల ఇల్లు కనిపించాయో, వాటి గుమ్మాలకు ఉన్న రక్తం కనిపించిందో, వారిని నశింపచేయక దాటిపోయాడు. ఐగుప్తు దేశంలోని ఐగుప్తీయుల ప్రతి ఇంటిలోనూ ఏడుపులు ఉన్నాయి, చావులు ఉన్నాయి. ఇజ్రాయేలీ ఇళ్లల్లో చావు లేదు, ఏడుపు లేదు. గమనించారా? అంటే తన పిల్లలను ఆయన రక్షించుకున్నాడు. అందుకొరకే ఏ తెగులోని గుడారము సమీపించదయా, అపాయమేమియు రానే రాదయ్యా. ఏ తెగులోని గుడారము సమీపించదయా, అపాయమేమియు రానే రాదయ్యా. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇజ్రాయేలీలు దేవుని నమ్ముకున్నారు కనుక, సరైన దేవుని యందు విశ్వాసం ఉంచారు కనుక వారికి ఏ అపాయం కలగలేదు. వారి గుడారాలను అపాయం సంభవించలేదు. కాబట్టి ఏలాగు తన పిల్లల్ని రక్షించుకున్నాడు. అలాగే ప్రియమైన దేవుని వాళ్ళారా, దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనం, 3వ అధ్యాయం 17వ వచనం. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమును పడకుండా ఆయన మమ్మును రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను, రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. అబ్బా, ఎంత గొప్ప విశ్వాసులండి, ఎంత స్థిరమైన విశ్వాసులు తెలుసా? చావు ఎదురుగా ఉండినా వాళ్ళు దేవుని కొరకు నిలబడిపోయారండి. అది విశ్వాసం. అలాగ ఉండాలి. దేవుని నమ్మిన తర్వాత అలా తీర్మానం చేసుకోవాలండి. బాగా గమనించారా? నెబుకద్నెజరు బబులోను చక్రవర్తి, అతడు భూప్రపంచాన్ని ఏలాడు. బబులోను సామ్రాజ్యం. ఆ సందర్భంలో దూరాయన మైదానంలో ఒక పెద్ద ప్రతిమను తయారు చేయించాడు. అది బంగారుతో తయారు చేయించింది. బంగారు ప్రతిమ. అందరూ కూడా దానికి నమస్కరింపాలని ఆర్డర్ పాస్ చేసేసాడు, ఆజ్ఞ జారీ చేశాడు. బాగా గమనించండి. ఒకవేళ నా ఆజ్ఞను ఎవడైనా పాటించకపోతే ఇదిగో మండుచున్న వేడిమి గల గుండములో, అగ్నిలో పడవేస్తాను అని చెప్పాడు.
కనుక అందరూ కూడా ఆ దూరాయన మైదానంలో ఉన్న ఆ ప్రతిమకు సాగిలపడ్డారు. సాగిలపడ్డం అంటే దాని అర్థం ఏంటి తెలుసా? నమస్కరించుట. కరెక్ట్. నమస్కరించుట అంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఆరాధన. రాజు చెప్పిన ప్రతిమను ఆరాధించారు, ఇదే దేవుడని. కానీ షడ్రకు మేషకు అబేద్నెగో వాళ్ళు ఏం చేశారు? అందరూ సాగిలపడ్డారు, కానీ వీరు మాత్రం సాగిలపడలేదు. వెంటనే సైనికులు వెళ్ళి, రాజా, అందరూ నీవు నిలబెట్టించిన ఆ బొమ్మకు నమస్కారం చేశారు, కానీ 3 మాత్రమే నమస్కారం చేయలేదు. కోపం మండిపోయింది. ఎవడక్కడ? నన్ను ధిక్కరించేవాడా అనుకున్నాడు. ఎవరు అనగానే షడ్రకు మేషకు అబేద్నెగోను వారు. అయితే నా ఎదురుకి తీసుకురండి. తీసుకొని వచ్చారు. రాజు అంటున్నాడు, నేను విన్నది నిజమేనా? నిజమా అనగానే షడ్రకు మేషకు అబేద్నెగోలు అంటున్నారు, రాజా, రాజా, నువ్వు విన్నది నిజమే. అయితే మా దేవుడు మమ్మల్ని రక్షింప సమర్థుడు. ఈ అగ్ని గంధకములతో మండు గుండములో పడవేసినా మా దేవుడు రక్షింప. బాగా ఆలోచించండి. దేవుడు అంటే రక్షకుడై ఉండాలి, రక్షించువాడై ఉండాలి. కనుక ఈ వేడిమి గల గుండములు మమ్మల్ని పడవేసినా మా దేవుడు రక్షింప సమర్థుడు అని చెప్పి, ఒకవేళ వాళ్ళు ఆలోచించేశారు. విశ్వాస విషయంలో సడలిపోలేదు, కానీ వాళ్ళు ఆలోచించేశారు, దేవుడు ఒకవేళ ఇక్కడికే మా మరణ దినం రాశాడేమో, ఎక్కడికి? ఈ అగ్నిలో పడి వేసినప్పుడే చావు రాశాడేమో. ఒకవేళ రక్షింపకపోయినను నీవు చేయించని ఈ ప్రతిమకు నమస్కారం చేయము, పూజించము అని తెలుసుకో. అంటే చావడానికైనా సిద్ధం కానీ ఈ బొమ్మకు మ్రొక్కము. అందుకొరకే ఏలా బొమ్మలను గొలువాని మీలాభము, మన మేల బొమ్మలను గొలువాని మీలాభము. అడవిలో చెట్టు కొట్టి అన్ని పనిముట్లు చేసి వడివంగా తీర్చి బొమ్మ వడ్రంగి చేయు పిదప, దృఢమైన రంగు పూసి పడి మ్రొక్కుచుందు. అర్థమైందా? దృఢమైన రంగు పూసి పడి మ్రొక్కుచుందురేలా బొమ్మలను గొలువాని మీలాభము, మన మేల బొమ్మలను గొలువాని మీలాభము. గమనించారా ప్రియమైన దేవుని వారులారా? కాబట్టి షడ్రకు మేషకు అబేద్నెగోను వారిని రాజుగారు ఏం చేశారు తెలుసా? ఇదిగో ఆ వేడివిని 700 ఎక్కువ చేయండి. 700 ఎక్కువ అంటే పూర్తి శక్తి సామర్థ్యాల కొలది. మన శక్తి ఎంతవరకు ఉందో దాన్ని అంత రెట్టింపు చేయండి. సంపూర్ణంగా రెట్టింపు చేయండి అన్నారు. అలాగూ 7 చేస్తే షడ్రకు మేషకు అబేద్నెగోను వారు నా మాటకు లోపడలేదు, నేను నిలబెట్టించిన ప్రతిమకు నమస్కారం చేయలేదు. కనుక ఏం చేయాలి తెలుసా? ఆ వేడి గల గుండంలో పడవేయండి అన్నారు. సైనికులు పట్టుకొని వెళ్ళారు. 3 పట్టుకొని వెళ్ళిపోయారు. అలాగ అగ్ని గుండంలోకి తోసేశారు. వాళ్ళు పడిపోయారు. కానీ అగ్ని జ్వాలలకు వీళ్ళు చచ్చిపోయారు. ఎవరైతే పడయటానికి తీసుకెళ్లారో వాళ్ళు చచ్చిపోయారు. చాలాసేపు అయిన తర్వాత రాజు మళ్ళా ఆలోచన చేసుకున్నాడు. ఏంటి తెలుసా? వారి దేవుడు రక్షింప సమర్థుడు అన్నారు కదా, నేను రాజుని ఈ దేశాన్ని రక్షించడానికి, ఈ ప్రపంచాన్ని రక్షించడానికి నేను అసలైన రాజుని. అలాంటి రక్షకుని వదిలిపెట్టి దేవుడు రక్షిస్తాడన్నారు. ఎవరక్కడ? మీరు వెళ్ళి అగ్ని గంధకంలో చూడండి. షడ్రకు మేషకు అబేద్నెగోలు చనిపోయారా, బ్రతికారా? ఆ మధ్య వారం కిందట తెలంగాణలో ఒక అగ్ని ప్రమాదం జరిగింది. ఫార్మా కంపెనీ టాబ్లెట్లు ఇవి తయారవుతుంటాయి. అలాంటి ఫార్మా కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగింది. మొదట ఒక 6 మంది చచ్చిపోయారు అన్నారు, తర్వాత 15 మంది అన్నారు, తర్వాత 40 దాటింది అంటున్నారు.
వారిని గుర్తుపట్టలేని పరిస్థితుల్లో కాలిపోయారు, బూడిదయ్యారు. వారిని గుర్తుపట్టి వారి బంధువులకు వారి శవాన్ని అప్పగించడానికి ఏం చేశారు తెలుసా? సబ్బు పెట్టెలు వస్తాయా, ఈ సైజులో సబ్బులు పెట్టెలు, ఆ బాక్స్ ఇంతే, 6 అడుగులు మనిషి కాలితే ఇంత అయ్యాడు. ఆ పెట్టెలు తీసుకొని అవన్నీ కూడా ఒక దొబ్బడి బండి ఉంటుంది, 4 చక్రాల బండి, దాని మీద బాక్సులు 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 35-40 పెట్టుకున్నారు, తీసుకెళ్తున్నారు. ఏంటి ఇవేంటి అంటే అంటున్నారు, ఆ ఫార్మా కంపెనీలో కాలిపోయిన వారి బాడీలు. మరీ ఇంతనా, ఇట్లనా? అలా కాలిపోయారు. మరి ఒకసారి హైదరాబాద్ రూట్లో ఒక బెంగళూరు నుండి వస్తున్న ఒక బస్సు దహనమైపోయింది. రోడ్డుకు బార్డర్ ఉంటుంది కదా, మధ్యలో ఉన్న బార్డర్కి ఆయిల్ ట్యాంకర్ ఢీక్కొంది, అంతే. ఆ బస్సు దాన్ని కొట్టుకుంటూ వెళ్ళింది. దానికి పక్కనే ఉన్న డీజిల్ ట్యాంకు అంటుకుంది, అంతే. బస్సు అంతా తగలబడిపోయింది. 36 మంది బస్సుతో సహా మాడి మసైపోయారు. నేను ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు చూస్తే ఇంత ఎత్తు 5.5-6 అడుగుల మనిషి చూస్తే చివరికి చిన్న గొర్రెపిల్ల అంతా కాలిపోయాడు, అంత అయిపోయాడు. కాలి 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 అలా అయిపోయాడు. మరి ఇప్పుడు షడ్రకు మేషకు అబేద్నెగోల్ని కళ్ళెదురుగే మండుచున్న వేడి గల గుండంలోకి పడవేస్తే ఎలా ఉండాలి? ఎంత కాలిపోవాలి? మాడి మచ్చే చిన్న ముద్ద కావాలి, చివరికి బొగ్గై కావాలి, అంత భయంకరంగా. సైనికులు వెళ్ళి దూరం నుండి చూసేటప్పటికీ 4 కనిపించారు. పరిగెత్తుకొని వచ్చాడు, రాజా రాజా. ఏం జరిగింది? ఇదిగో మనం 3 ఆ అగ్నిగుండంలోకి వేసి కదా, 4వ వాడు కూడా ఉన్నాడు. 4వ వాడు దేవతలను పోలిన వాడై ఉన్నాడు. ఎలా ఉన్నాడట? మరి వారి సంగతి ఏంటి? ఆ 3 సంగతి ఏంటంటే వాళ్ళు ఆరాంగా ఉన్నారు, వారికి ఏమాత్రం హాని కలగలేదు. అలాగా నిజంగా వారి దేవుడు రక్షింప సమర్థుడు. కాబట్టి దూరం నుండి పిలిచాడు, షడ్రకు మేషకు అబేద్నెగోను వారలారా, దయచేసి బయటికి రండి. నువ్వు తీయలేవా? మీ సైన్యం తీయలేదు. తీయడానికి వెళ్ళారా? ఎవరు తీయరు నిన్ను, అంతే సంగతి. కనుక అర్థమైపోయింది ముందుగానే. కొంతమంది సైనికులను పోగొట్టుకున్నామయ్యా బాబు, వచ్చేయండి. వాళ్ళు బయటకు వచ్చేసారు. చూసారా? అందుకొరకే బబులోను దేశమందున ఆ 3 భక్తులు బొమ్మకు మృక్కనందున, బబులోను దేశమందున ఆ 3 భక్తులు బొమ్మకు మృక్కనందున, పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేయంగా, పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేయంగా, 4వ వాడు ఉండలేదా? ఓ భక్తుడా, 4వ వాడు ఉండలేదా? 4వ వాడు ఉండలేదా? ఓ భక్తుడా, 4వ వాడు ఉండలేదా? భయము చెందకు భక్తుడా, ఈ మాయలోకం ఛాయాలు చూచినప్పుడు. భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు, భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు, జీవామిచ్చిన యెహోవా ఉన్నాడు. ఓ భక్తుడా, జీవామిచ్చిన యెహోవా ఉన్నాడు. గమనించరు? కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, అగ్ని గంధకం నుంచి బయటకు వస్తే వాళ్ళు వెంట్రుకలైనను వస్త్రములైనను కాలిపోలేదు. చివరికి వారిని వాసన చూశారు. ఏం చూశారు? అగ్ని వాసన కూడా లేదు. దేవుడి అంత గొప్ప రక్షకుడండి.
కాబట్టి దేవుడు అంటే రక్షించువాడు. ఏమో నాకు తెలియదు అనకూడదు. ఒక దేవుడు, ఉదాహరణ చెబుతాను. ఒక దేవుడు మరొక దేవుడిని పంపించాడు. ఒక దేవుడు మరొక దేవుని పంపించాడు. దేనికి పంపించాడంటే, ఇదిగో సంజీవుని మొక్క ఎక్కడుందో తీసుకురా, ఇదిగో ఆ కొండ దగ్గరికి వెళ్తే, కొండ మీదకి వెళ్తే అక్కడ దొరుకుతుంది, తీసుకొని రా అన్నాడు. ఈ దేవుడు వెళ్ళాడు ఎక్కడికి కొండ దగ్గరికి వెళ్ళి కొండంతా తిరుగుతున్నాడు, పైకి కిందికి తిరుగుతున్నాడు, అంతా చూస్తున్నాడు. అని అస్సలు ఆ మొక్క ఎక్కడుందా అని తెలియని వాడు కూడా దేవుడు. పంపించినోడు దేవుడే, మొక్క తెలియని వాడు కూడా దేవుడే. అప్పుడు ఏం చేసినాడంటే, ఈయన ఈ మొక్క నాకు తెలీదు అని కొండనే లేపుకొని వచ్చాడట. తీసుకో, చూసారా, వింటున్నారా? కొండలు లేపుకొని వచ్చాడట. ఆ సంజీవుని మొక్క ఎక్కడ ఉందో నువ్వే చూసుకో, నువ్వే తీసుకో, నీవే తెలుసుకో, ఏమని చేసుకో. చూసారా? ఇలాంటి వారు ఉన్నారు దేవుళ్ళు. ఎవరెళ్ళు? దేవుళ్ళు. పక్కనగా భార్య ఉంటుంది, కొప్పునగా ప్రియురాలు ఉంటుంది. ఈయన దేవుడే. 4 గాళ్ళతో నడిచేది దేవుడే, తోకున్నది దేవుడే, కడుపుతో వాకేది దేవుడే. చూసారా? రకరకాల దేవుల్ని వీళ్ళే భావించుకున్నారు, ఊహించుకున్నారు, కొలుస్తున్నారు, పూజిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, దాని కొరకు చస్తున్నారు. కానీ షడ్రకు, మేషకు, అబేద్నెగోలు దేవుని కొరకే నిలబడ్డారు. అలాగూ దేవుడు వారిని రక్షించాడు. ఎక్కడ దేవునికి ఇష్టమైన విశ్వాసం ఏంటో తెలుసా? షడ్రకు, మేషకుల, అబేద్నెగోల విశ్వాసం ఏంటో తెలుసా? ఒకవేళ రక్షింపకపోయినను, మా దేవుడు మమ్మల్ని రక్షింపకపోయినను, నీవు చేయించిన ప్రతిమకు, విగ్రహములకు మ్రొక్కము, నమస్కరించము అని తెలుసుకో అన్నారు. చూడు, అప్పుడు దేవుడు మీసం మీద చెయ్యేసుకుంటాడు. షబాష్, ఇప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని రక్షించాలి. ఎందుకంటే నా నామ ఘనత కొరకు నిలబడ్డారు. చూడు, చావుకైనా తెగించారు. చూడు, ఎస్, రావాలి, ఇప్పుడే రావాలి మీ మధ్యకి. చూసారే? అందుకొరకే బయటకు వచ్చిన తర్వాత ఆ బబులోను చక్రవర్తి ఏమన్నాడు తెలుసా? దేశమంతడు దండోరేశాడు. షడ్రకు, మేషకు, అబేద్నెగోల దేవుడని యెహోవాయే దేవుడు అంటే, నేను నిలబెట్టించిన ప్రతిమ దేవుడు కాదని, నేను చెప్పింది దేవుడు కాదని, నేను దేవుడు కాదని, మనుషులు ఎవ్వరు దేవుళ్ళు కాదని, భూమి మీద ఏది దేవుడు లేదు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు నమ్మిన దేవుడే దేవుడు. కొండ బద్దలు కొట్టి చెప్పేశాడు. చూసారా? అందుకొరకే దేవుడు అంటే ఎలా ఉండాలంటే, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న వారినైనా రక్షించేవాడై ఉండాలి. ఏమై ఉండాలి? రక్షించేవాడై ఉండాలి. మరొక మాట చూడండి, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 22వ వచనం. 22వ వచనం, 6వ అధ్యాయం 22వ వచనం. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని కనుక ఆయన తన దూతనంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళు మూయించెను. బాగా గమనించండి. ఒక సింహబోన్ దగ్గరికి ఒకడు వెళ్ళాడు. దగ్గరకు వచ్చింది. అంత జాలి టైప్ ఉంటుంది కదా, జాలి టైప్ ఉంది. దగ్గరకు వచ్చి అలా ఉండేటప్పటికి వీడు వేలు పెట్టి ఇలా అన్నాడు తన జూల్ని. ఏ జూల్ని? సింహపు జూల్ని ఇలా అన్నాడు. అది ఇట్టన్నట్టు దూవుతున్నాడు. అమ్మా, నేను సింహాన్ని ముట్టుకున్నా అని గర్వంతో మళ్ళీ ఇట్టన్నాడు. అట్ట పట్టుకోండి అంతే. పట్టుకునేటప్పటికి ఈడు లాగుతున్నాడు, అది లాగుతుంది, ఇది సింహం లాగుతుంది, వాడు లాగుతున్నాడు.
గిల్ల 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 కొట్టుకుంటున్నాడు. అది ఇడిచిపెట్టట్లేదు. ఏలు అక్కడి వరకు కట్ అయిపోయింది. ఏలినది సింహం ఏం చేసింది? బాగుంది టేస్టు. గమనించారా? రోజు ఏదేదో పెడుతున్నారు, ఈ టేస్ట్ బాగానే ఉన్నట్టుంది. వీడు వేలొక్కడి పెట్టాడు, కొంచెం యువతలకు వచ్చింటే బాగుంది. మొత్తం టేస్ట్ చూసేవాడిని అనుకుంది. అలాగే హైదరాబాద్ జూ పార్కులో పులులుండే ఒక ప్రదేశం, రౌండ్గా పెద్ద గోడ కట్టారు, కింద నీళ్లు ఉండేటట్లు పెట్టారు. ఆ మధ్య భాగం అక్కడ 2-3 మద్దులు ఉన్నట్టు, గుహ ఉన్నట్టు, అది పడుకోవడానికి తిరగడానికి అలాగే పెట్టేశారు. ఆ పులికి అక్కడ బాగా డ్రింక్ వేసుకుని వచ్చాడు. ఏం వేసుకొని వచ్చాడు? డ్రింక్ వేసుకుని వచ్చాడు. చూద్దాం దీని సంగతి అని యువతల నుంచి దాంట్లోకి దూకాడు. ఎక్కడికి? ఆ పులుండే ప్రదేశంలోకి, నీళ్ళలోకి దూకాడు. అదొక్కసారి చూసింది, నీళ్ళలో ఉన్నాడు కదా ఊకే ఉంది. వీడు కొంచెం నీళ్ళ నుంచి ఆ ప్రదేశానికి, పులి ఉండే ప్రదేశం దగ్గరికి గిలగిల చాప కదా కొట్టుకుంటూ అట్టపోయాడు. ఏదో కొట్టుకుంటున్నట్టుంది అని దగ్గరకు వచ్చింది. అదొక రకంగా రోషం నింపుకొని దగ్గరకు వచ్చింది. వీడిట్టే అనుకుంటున్నాడు, భయపడుతున్నాడు, వణుకుతున్నాడు. అట ఇట చూసి చాలామంది ఉన్నారు. అందరూ అంటున్నారు, ఒరే 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 నీళ్ళలోకి దూకి ఇట్రారా ఇటు వచ్చినా రక్షించే వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళు పోలీసులకు ఫోన్ చేశారు. ఆ పార్కు వాళ్ళు ఏముంటారు కదండి, గార్డ్స్, సెక్యూరిటీ గార్డ్స్, వాళ్ళకు ఫోన్ చేశారు. కానీ వెంటనే రక్షించే అవకాశము లేదు. అది అట్లా దగ్గరకు వచ్చింది. చూసి ఒక్కసారి స్వరాన్ని పట్టుకొని ఈగకపోయింది. చూసారా? అయిపోయింది, చచ్చిపోయాడు. అప్పుడు వాళ్ళు వచ్చి నిచ్చెనలు వేసుకొని దానికి మత్తు తూట, దాన్ని ఏమంటారండి, ఆ గన్, ఏదేదో గన్ పేలిస్తే కాదు, మత్తు ఇంజక్షన్ లాగా వేయాలి దానికి. అప్పటికే ప్రాణము పోయింది, రక్షించువారు లేరు. ఇప్పుడు చూడండి, దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో ఏముంది? 22 వచనం. మంచిదండి. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని కనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చెయ్యకుండా వాటి నోళ్ళు మూయించెను. శాసనం తయారు చేశారు. ఎవ్వరు కూడా ప్రార్థన చేయకూడదు, రాజుకు మాత్రమే ప్రార్థన చేయాలన్నప్పుడు దానియేలు యథావిధిగా వెళ్ళి యెరూషలేము వైపు కిటికీని తెరుచుకొని మోకాళ్ళ నుంచి ప్రార్థన చేశాడు. ఈ ప్రార్థన చూస్తున్న వాళ్ళు దానియేలు మీద కక్ష కట్టి రాజుకు చెప్పారు, అయ్యా నువ్వు చేసిన చట్టం అంతా వేస్ట్. అసలు ఇదిగో అందరూ నిన్ను స్మరిస్తుంటే దానియేలు గారేమో వారి దేవుడైన యెహోవాను ప్రార్థన చేస్తుంది. ఇదిగో చూడు, ఆ కిటికీ వైపు ముఖం ఉంచి ప్రార్థన చేస్తున్నలేదు చూడు. అవును. అయితే శాసనం ప్రకారంగా అతన్ని ఏం చేయాలి? సింహపు బోన్లో వేయాలి. అమ్మయ్యా, దానియేలు ఇప్పుడు దొరికేశాడు. తీసుకోండి రాజు దగ్గరికి వచ్చేసి. నువ్వు జ్ఞానం కలిగిన వాడివి, ఆత్మజ్ఞానం కలిగిన వాడివి, కలల అర్థాన్ని భావాన్ని చెప్పేవాడివి. ఏం చేయాలి? నిన్ను రక్షించలేను. చట్టం చెప్పింది సింహ బోన్లో వేయమని. కాబట్టి తీసుకెళ్ళండి. మెట్లు దిగి లోపలికి వెళ్ళిపోతున్నారు. అప్పుడు ఏమైనా దానియేలు వెనక్కి జంకాడా? వదిలిపెట్టేయండి, మీకేమైనా లంచము ఇస్తాను, వేసామని చెప్పేసేయండి అన్నాడా? అనలేదు. ఏది ఏమైనా సింహాల దగ్గరికి తీసుకెళ్ళిన, సింహాల బోన్లో వేసిన దేవుడు ఏం చేయాలనుకున్నాడో అదే చేయండి. బాగా గమనించారా? దానియేలుని తీసుకొని వెళ్ళి పెద్ద అడవి మృగరాజులయ్యి పెద్ద సింహాలు తీసుకొని వెళ్ళి దానియేలుని అందులో వేసేసారు, గెడేసేసారు. అప్పుడు ఎలా ఉంటుందో తెలుసా?
చిన్న పాము పిల్ల వస్తేనే భయపడతాం, తేలు వస్తేనే భయపడతాం. ఇంకొంతమంది స్త్రీలు అయితే జట్టు వచ్చినా భయపడతారు, బొద్దు ఇంకొచ్చినా భయపడతారు, ఏమి ఇట్లా వచ్చిందని. కానీ సింహాల లోపలికి వెళ్ళిపోతాయి, బయట కాదు. సింహాల లోపలికి దాన్ని ఏమంటారండి, బోనులకి వెళ్ళిపోయాడు దానియేలు. అందుకొరకే సింహాల బోనులకైనా సంతోషముగా వెళ్ళిరి, సింహాల బోనులకైనా సంతోషముగా వెళ్ళిరి, ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము, ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము. దేవునికి స్తోత్రం. గమనించారా ప్రియమైన దేవుని వారలారా? ఇలా చూస్తే సింహాల గుహలోనికి, సింహాల బోన్లోనికి దానియేలు వేయబడ్డప్పుడు దేవుడు తక్షణమే తన దూతనంపి ఏం చేశాడు తెలుసా? వాటి నోళ్లకు చిక్కం పెట్టేశాడు. మన పశువులు, మన ఎడ్లు, మన ఆవులు ఏవైనా ఉంటే, ఈ పొలంలో అంతా గడ్డి ఉంది, పక్క పొలంలో పంట ఉంది, ఆ పంట పొలం తినకుండా ఏం చేస్తాం తెలుసా? చిక్కం వేస్తాం అంతే. ఆ చిక్కం వేయడం వల్ల ఆ పొలాన్ని మెయ్యవు, తినవు. అలాగే దేవుడు ఏం చేశాడంటే తక్షణమే సింహాలకు దేవుడు తన దూతను పంపించి అలా చిక్కం వేసినట్టు హస్తం అడ్డం పెట్టేశాడు అంతే. రాత్రి అంతా సింహాల మధ్యనే నిద్రపోయాడు. ఎవరు? అవి గొరక తీస్తున్నాయి, ఇవి గొరక. ఈయన కూడా మంచి బెడ్ పరుపులు దొరికినట్టు అయిపోయి. దేవుడు అంత గొప్పవాడు. సింహాల బారి నుంచి, మృగాల నుంచి రక్షించాడు ఆయన. తెల్లవారుగానే రాజు వచ్చాడు. నాయనా దానియేలు అని మెట్లు దిక్కుంటూ వస్తున్నాడు లోపలికి. నాయనా దానియేలు అనగానే దానియేలు ఏమన్నాడు తెలుసా? రాజు చిరంజీవి అగుగాక. ఆ స్వరం వినేపాటికి, అయ్యా దానియేలు, నీ దేవుడు నిన్ను రక్షించనా అని పరిగెత్తుకొని వచ్చేసాడు. అవును, రక్షించాడు. ఎస్, దానియేలు నమ్మిన దేవుడే దేవుడు. అప్పుడు అక్కడ ఎవరున్నారు? రండి అంటే సైనికులు వచ్చారు. ఆ దానియేలును బయటికి తీసుకురండి, చట్టం పని అయిపోయింది, శిక్షించాం కదా, అయిపోయింది. కాబట్టి ఆ సింహాలు కూడా అతన్ని ఏం చేయలేదు. తీసుకురండి అన్నప్పుడు దానియేలు తీసుకుని వచ్చారు. ఎవరైతే ఆయన్ను సింహ బోన్లో వేయడానికి పన్నాగం పన్నారో వారిని పట్టి దాంట్లో వేయండి, దేంట్లో సింహ బోన్లో వేయండి. నిమిషంలోని ముక్కలు అయిపోయారు. తీసుకెళ్ళి అందులో పడేసేసారు. ఎముకలు కూడా మిగలలేదట. చూసారు? అందుకొరకు దేవుడు అంటే రక్షించేవాడై ఉండాలి. ఏమో నాకు తెలీదు, మీరెళ్ళండి, వాళ్ళు వెళ్ళండి, ఇది కాదు. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, దేవుడు అంటున్నాడు, భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి. నేనే దేవుడును, నేనే రక్షించువాడును. మరి ఏ దేవుడు లేడు, ఎవడు రక్షించేవాళ్ళు, నేనే రక్షించాలి. కనుకనే భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి. ఇప్పుడు బాగా ఆలోచన చేద్దాం. యేసు అంటే అర్థం రక్షకుడు, క్రీస్తు అంటే అభిషిక్తుడు. ఇప్పుడు ఆలోచించేద్దాం ప్రియమైన దేవుని వారిలో. దేవుడు యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు, నిజమేనా? దేవుడు తన కుమారుని ఈ లోకమునకు పంపించాడు. నశించిన దాని వెదకి రక్షించుటకు ఆ యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. పంపింది ఎవరు? ఆ దేవుడు. శిలువకు అప్పగించింది ఎవరు? యెహోవాయే. ఆయన బలి చేసింది ఎవరు? యెహోవాయే.
సమాధి నుండి తిరిగి లేపుకుంది ఎవరు? యెహోవాయే, దేవుడే లేపుకున్నాడు. మరి ఇప్పుడు ఆయనకు ముద్దు పేరు పెట్టుకున్నాడు. ఆయన దేవుడు తన కుమారునికి ముద్దు పేరు పెట్టాడు. ఏంటి తెలుసా? యేసు క్రీస్తు. యేసు క్రీస్తు. తన క్రీస్తుని తను రక్షించుకుంటాడా? బాగా ఆలోచించేద్దాం. కీర్తనల గ్రంథము 22వ కీర్తన 6వ వచనాన్ని చూడండి. 22వ కీర్తన 6వ వచనం. 22వ కీర్తన 6వ వచనం. నేను కరెక్టేనా? 20 అండి, క్షమించండి. కీర్తనలు 20 6వ వచనం. యెహోవా తన అభిషిక్తుని రక్షించునని నాకిప్పుడు తెలియను. ఎవరిని రక్షించునని? యెహోవా తన అభిషిక్తుని దగ్గర ఏం పేరు పెట్టుకోవాలి? యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషిక్తుడు. కాబట్టి అభిషిక్తుడు ఉన్న దగ్గర క్రీస్తు అనే అర్థం కనుక యెహోవా తన అభిషిక్తుని రక్షించునని నాకిప్పుడు తెలియను. ఇది ప్రవచనం, ఇది లేఖనం. బాగా గమనించాను. ఎప్పుడో లేఖనాల్లో చెప్పేశాడు దేవుడు తన కుమారుని ఇలాగ రక్షించుకుంటానని. బాగా గమనించండి. యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాడు. ఆయన 33.5 సంవత్సరాల ఆయుష్కాలం ఇచ్చాడు. ఆయన భూమి మీద దేవుని చేత యేసుక్రీస్తు వారు చాలా అద్భుతాలు చేశాడు. చివరికి శిలువకు అప్పగించుకున్నాడు. శిలువలో అతగాడిని కాళ్ళు చేతుల్లో మేకులు కొట్టారు, తలపై ముళ్ళ కిరీటం పెట్టారు, పక్కలో బల్లెంతో పొడిచారు. జాగ్రత్తగా ఆలోచించండి. ఇదంతా జరిగింది అందుకొరకే రోమపత్రికలకు వెళ్ళండి, అద్భుతమైన మాట చెప్పబడింది. రోమపత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. రోమపత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులనుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఎవరి ద్వారా? పాత నిబంధన లేదా ధర్మశాస్త్ర కాలంలో ప్రధాన యాజకుడు ఏం చేసేవారంటే సంవత్సరమునకు ఒక్కసారి తనది కాని రక్తమును తీసుకొని పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలి సంవత్సరానికి ఒకసారి. అది ఏదంటే పస్కా పండుగ, పస్కా బలి. ఆ బలిని తీసుకొని మిగతా యాజకులు ఉంటారు కానీ వాళ్ళ పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళటానికి వీల్లేదు. తనది కాని రక్తాన్ని ప్రధాన యాజకుడు ఆ పొట్టెల రక్తం, కోడెల రక్తం ఏదైనా సరే పాప పరిహారార్థ బలిగా అర్పింపబడినప్పుడు ఆ రక్తాన్ని తీసుకొని పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలి. ఇప్పుడు దేవుడు తన కుమారుని యేసుక్రీస్తును పంపితే యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే తనది కాని రక్తాన్ని తీసుకొని వెళ్ళలేదు, తన రక్తాన్నే పరిశుద్ధమైన, పవిత్రమైన, నిష్కలంకమైన, కలంకము లేని, దోషము లేని, రోగం లేని, ఎయిడ్స్ లేని, గమనించారా, వ్యభిచారం లేని, దొంగతనం లేని, అధికార దాహం లేని రక్తాన్ని, పాపుల కొరకు పాపులను శుద్ధి చేసే రక్తాన్ని ఒక్కసారే తీసుకుని వెళ్ళి సిలువలో బలి అయినా దేవుని గొర్రెపిల్ల విలువైనా మానో వివరింతో శ్రీ యేసు విలువైనా నీ ప్రేమను
వివరింతో శ్రీ. కాబట్టి కోడెల రక్తాన్ని, పశువుల రక్తాన్ని, లేకపోతే గొర్రెల మేకల రక్తాన్ని యేసుక్రీస్తు వారు తీసుకెళ్ళలేదు. కానీ మనుషులందరి కొరకు మనిషిగా తన రక్తాన్ని, పాపం లేని రక్తాన్ని తీసుకొని వెళ్ళాడు. ఒక్కసారి అర్పించేశాడు. హెబ్రీ పత్రిక చూడండి, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 25వ వచనం. 9వ అధ్యాయం 25వ వచనం. ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరం తనది కాని రక్తమును తీసుకొని పరిశుద్ధ స్థలములోనున్న పరిశుద్ధ స్థలములో ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యాయములు తన్ను తాను అర్పించుకొనుటకు ప్రవేశింపలేదు. అట్లయిన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు. అంటే అర్థమైందండి? యాజకుడు ఎలాగైతే తీసుకొని వెళ్ళాడో అదే నియమాన్ని దేవుడు పెట్టి ఉంటే యేసుక్రీస్తు వారు కూడా ప్రధాన యాజకుడు కనుక ఏం చేయాలో తెలుసా? జగత్తు పునాది వేయబడింది మొదలుకొని ఈ విశ్వమంతా నాశనం అయ్యే వరకు ప్రతి సంవత్సరం అలాగే తీసుకుని వెళ్ళాలి, ప్రతి సంవత్సరం అలాగే తీసుకుని వెళ్ళాలి. అనేక సంవత్సరములు శ్రమ పడవలసి వచ్చెను. కానీ ఇప్పుడు అలా కాదు, తానే తన రక్తాన్ని చిందించాడు. కనుక ఇప్పుడు భూమి మీద ఎవడైనా రక్షింపబడాలి అంటే సుమారు 850 కోట్ల మంది ఉన్నారా? వారందరూ రక్షింపబడాలంటే రైలు పట్టాల మీద తలబెట్టి చచ్చితే దేవుడు ప్రత్యక్షం కాడు. గొంతు కోసుకుంటే దేవుడు ప్రత్యక్షమే, మాట్లాడు, పిలవడు. మరేం చేయాలి? వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును. చూసారే, బైబిల్ గ్రంథంలో దేవుని మాటలు వినాలి, క్రీస్తుని గురించి వినాలి, అప్పుడు రక్షణ వస్తుంది. అందుకొరకే హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను. అయిపోయింది. మనుషులందరూ పరలోకానికి వెళ్ళాలి, పాపాన్ని కడిగేసుకోవాలి, పాతాళలోకాన్ని తప్పించుకోవాలి, దేవుని ఉగ్రత నుంచి కాపాడబడాలి అంటే ఏం చేయాలి తెలుసా? దేవుని వాక్యాన్ని వినాలి, మారు మనసు పొందాలి, రక్షింపబడాలి, పరలోకానికి వెళ్ళిపోవాలి. ఇదొక్కటే గతి. మాట్లాడవలసిన విషయాలన్నీ దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మాటలాడెను. ఏమైందట? మాటలాడిన. గమనించారు ప్రియమైన దేవుని వారలారా? మాటలాడెను అయిపోయింది. ఒక పెద్ద ముండ్ల చెట్టు, ఒక అతను ఒక పెద్ద గొడ్డలు తీసుకొని వెళ్ళాడు. నరుకుతున్నాడు. ఆ చెట్టు అంటుంది, గొడ్డలే నన్ను నరికింది. ఈయన అంటున్నాడు, కాదు నేను నరికింది. ఇప్పుడు చెప్పండి, ఎవరు నరికారు? శాంతిరాజ్, గొడ్డలు నరికింది అని ఆ చెట్టు అంటుంది. లేదు నేను నరికానని ఈయన అంటున్నాడు. ఒక ఆయన అంటుండే, శత్రువులు వస్తే ఆయుధమే ఉండాల్సిన అవసరం లేదు, చేత్తో నరుకుతా. దేంతో? ఒక్కసారి కడత కొట్టామనుకోండి, అవుతుంది కదా? చెయ్యే గొడ్డలవుతుంది. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నారు తెలుసా? మీరు బాగా ఆలోచించారు. అక్కడ చేపలు పట్టడానికి వెళ్ళి గాలం వేశాడు. ఏం వేశాడు? గాలం వేశాడు. ఆ గాలానికి ఏం పెడతాడు? ఎరా, దాన్ని ఏమంటారు? వానపాము అని కూడా అంటారు. ఆ పురుగును అలాగే దానికి పెట్టేసి గాలం వేస్తాడు. చేప పడింది, చేప దానికి చిక్కుకుంది. ఇప్పుడు చేప అంటుంది, ఈ గాలమే నన్ను పట్టుకునింది అంటుంది.
ఈయన అంటున్నాడు గాలం ఏంటి నేను పట్టానని ఈయన అంటున్నాడు. ఏది నిజం? అందుకొరకే దేవుడు ప్రవక్తలు అనే అస్త్రాన్ని వదిలిపెట్టేశాడు, కొంతవరకే పనిచేసేది. బాగా గమనించండి. పితరులు అనే అస్త్రాన్ని వదిలిపెట్టాడు, కొంతవరకే పనిచేసేది. నాయకులను వదిలిపెట్టాడు, మోసే యోషువ లాంటివి, కొంతవరకే పనిచేసేది. ఇప్పుడు కొంతమంది మాట్లాడుతున్నప్పుడు ఏమంటారు తెలుసా? పిచ్చుక మీద బ్రహ్మాస్త్రమా ఏంటట? అది పిచ్చుక చిన్నది, నువ్వేమో పెద్ద అస్త్రం వదిలిపెడుతున్నావు. ఎస్, దేవుడు ఏం చేశాడంటే ప్రపంచమంతటి మీదికి, అంటే ప్రపంచ ప్రజలందరూ రక్షించుకోవడానికి, సాతాన్ని ఓడించడానికి, పాపాన్ని మరణాన్ని ఓడించడానికి యేసుక్రీస్తు అని గొడ్డలు తీసుకున్నాడు. గమనించారే? యేసుక్రీస్తు అని గాలం వేసేసాడు. ఈ గాలానికి ఎవడు పడతాడో వాడు మాత్రమే నా ఇంట్లోకి వస్తాడు. అర్థమైందా? ఇప్పుడు గొడ్డల్ని కలవ పాడేసినాం అనుకోండి, వెళ్ళి ఆ ముళ్ళ చెట్టును కొట్టేస్తుందా? అందుకొరకు యేసుక్రీస్తు వారు కూడా ఏమన్నారు తెలుసా? నా అంతటి నేనేమీ బోధింపను, నా అంతటి నేను ఏమీ బోధింపను. తండ్రి ఏది చేయుట కుమారుడు చూచనో అదే నేను చెబుతాను, నేను చేస్తాను, అంతేగాని నా అంతటి నేనేమీ చేయను అన్నాడు. దేవునికి స్తోత్రం. చూసారే? కాబట్టి దేవుడు అనగానే రక్షించువాడై ఉండాలి. ఇప్పుడు సర్వమానవాళిని రక్షించడానికి దేవుడు తన కుమారుని యేసుక్రీస్తు వారిని ఈ లోకమునకు పంపెను. యేసునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు నా యొద్దకు వస్తారు. యేసు ద్వారానే తప్ప. యోహాను సువార్త 14:6 ఏమన్నాడు? యేసు నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడచిన ఎడల మనము అన్యోన్య సావాసం గలవారమై యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా. చూసారే? పాపం అనే బంధకంలో మనం బందీ అయిపోయాము. రక్షించాలి అంటే దేవుడు తన కుమారుని యేసుక్రీస్తు రక్తము చేత ప్రతి పాపము నుండి మనలను విమోచించును. పాపం వల్ల వచ్చే జీతము మరణము, నరకము, అగ్నిగుండము. దాని నుండి రక్షించాలి అంటే దేవుడు ఏం చేశాడంటే తన కుమారుని యొక్క రక్తము ద్వారా వారిని విమోచించెను. తన కుమారుని యేసుక్రీస్తు వారిని నమ్ముకొని తండ్రి అయిన యెహోవాను ఆరాధిస్తే, బాగా గమనించారా? మార్కు సువార్త 16:16 ఏముంది? నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి. చూసారా ఎలా రక్షిస్తున్నాడంటే ప్రవక్తల ద్వారా ప్రయత్నం చేశాడు, సాధ్యం కాలేదు. పితరుల ద్వారా ప్రయత్నం చేశాడు, కాలేదు. రాజుల ద్వారా, నాయకుల ద్వారా చూశాడు, కాలేదు. ఈ ప్రపంచమంతా రక్షించుకోవాలంటే నా కుమారుని పంపితే సరిపోతుంది, నా కుమారుని చంపితే సరిపోద్ది, నా కుమారుని మరణం నుండి నేను లేపుకుంటేనే సరిపోద్ది. అందరికి నిరీక్షణ ఆధారం వస్తుంది. వారందరూ నమ్మి బాప్తిసం పొందితే రక్షణ వస్తుంది. అందుకొరకే రక్షణ పొందితివా, నిరీక్షణ నొందితివా, బ్రతుకిల మారినదా, నీ భారము తీరినదా, రక్షణ పొందితివా, నిరీక్షణ నొందితివా, బ్రతుకిల మారినదా, నీ భారము తీరినదా, రక్షణ పొందితివా. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి. సముద్రము నుండి రక్షించగల
సమర్థుడు దేవుడు. బాగా ఆలోచించండి. సింహ బోన్ నుంచి రక్షింప సమర్థుడు, అగ్ని గంధకముల నుండి రక్షింప సమర్థుడు. ఆలోచించారా? ఇలాగ లేఖన భాగాలను ఆలోచించేస్తుంటే చివరికి తన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము చేత రక్షింప సమర్థుడు, రక్షింప సమర్థుడు. కాబట్టి దేవుడు అంటే అది ఎరగము ఇది ఎరగము, ఆ దేవుడు వచ్చి ఈ దేవుడు చంపాడు, ఈ దేవుడిని వచ్చి ఆ దేవుడిని చంపాడు, ఇది కాదు దేవుడు, ఇది కాదు దేవుడు. దేవుడు అంటే సర్వకాలాలలో సర్వరక్షణ రక్షించువాడే ఉండాలి. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, దేవుడు అంటే ఎలా ఉండాలి? మొదటిది సృష్టికర్త అయి ఉండాలి, సర్వాధికారి అయి ఉండాలి, పరిశుద్ధుడై ఉండాలి, శాశ్వతుడై ఉండాలి, సర్వాంతర్యామి అయి ఉండాలి, సర్వజ్ఞాని అయి ఉండాలి, సర్వరక్షకుడై ఉండాలి. దేవునికి స్తోత్రం. 7 విషయాలు ధ్యానించాం, ఇంకా ఉన్నాయి. దేవుడు అంటే చిన్న చిన్న సబ్జెక్ట్ కాదు, అది సమస్తం ఇమిడి ఉంది దేవుడే. అలాగని చెప్పేసి భూమి ఆకాశములు ఇవి కాదు, దేవుడు కాదు. ఆయన మహిమను కనబరుస్తున్నాయి. ఇంకా 6-7 విషయాలు ఉన్నాయి, ధ్యానం చేద్దాం. దేవుడు అంటే ఇలా ఉండాలి, ఇవి లేనివాడు దేవుడు కాదు. రక్షించలేనప్పుడు అతడు దేవుడే కాదు. కాబట్టి ఈ విషయాన్ని గమనించి, అంత గొప్ప దేవుణ్ణి మనం నమ్ముకొని ఉన్నాం, అతన్ని అర్థం చేసుకొని బ్రతికితే పరలోకం మన సొంతం అవుతుంది. అలాగ ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ముగిస్తున్నాను. దేవుడు తన మాటలను మన హృదయంలో ఉంచి ఫలింప